విగ్రహాలు కావు, సాక్షాత్తు సీతారాములే. ఇవి పోతే ఇంకొకటి పెట్టుకోవచ్చు లేదు అన్న భావన ఆయనకి లేదు. సీతారాములు లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమలతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తరువాత ఇక నేను ఉండి ప్రయోజనం ఏమిటి అన్న ఉద్దేశ్యంతో ఆయన 3 రోజులు ఉపవసించారు. ఏ పదార్థం ముట్టుకోలేదు. ఆ రామ దర్శనం కోసమని పరితపించి కావేరీ నదీ తీరంలో నిలబడి కీర్తన చేస్తుంటే లోకంలో చెప్పబడేటటువంటి సూత్రములకు విరుద్ధంగా ఆయన పూజ చేసినటువంటి పంచాయతనానికి సంబంధించిన మూర్తులు కావేరీ నది నీటి మీద తేలుతూ ఆయన దగ్గరికి వచ్చాయి. ఆ వచ్చిన మూర్తులను మళ్ళీ తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టి ఆరాధన చేశారు. అవి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు కూడా ఆయన కేవలం ఏదో విగ్రహాల్ని తీసుకొస్తున్నానన్న భావనతో తీసుకురాలేదు.